తిరిగి మీరు ప్రవేశపెట్టడం నిజంగా ఎంతో సంతోషకరం అధ్యక్ష. ఆ సాంప్రదాయాల్ని అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆహ్వానిస్తారు, గౌరవిస్తారు అనుకుంటా. ఇన్క్లూడింగ్ డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. తప్పకుండా ఇది వెల్కమ్ అధ్యక్ష. ఇది దీంట్లో అందరం కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం అధ్యక్ష. బడ్జెట్ మీద చర్చకి కాలవ శ్రీనివాసులు గారు ప్రారంభించారు అధ్యక్ష. కాలవ శ్రీనివాసులు గారి దగ్గర నుంచి ఆనందరావు వరకు దాదాపు 32 మంది గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. అనేక సలహాలు సూచనలు ఇచ్చారు అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు అధ్యక్ష. ఏ పరిస్థితుల్లో ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాం, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చింది అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించారు అధ్యక్ష. 30 మంది శాసనసభ్యుల మాటల్లో కూడా పరిస్థితి అనేటువంటిది ప్రతిధ్వనించింది అధ్యక్ష. అయితే ఇక్కడికి రానటువంటి శాసనసభ్యులు, రాలేనటువంటి వారు బయట కూర్చొని అనేకంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ అనేటువంటిది శాసనసభ్యులకి చట్టాలు చేయడం, ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయిని ఆమోదించడం మినహా ఇంతకన్నా పవిత్రమైనటువంటి బాధ్యత ఏం లేదు అధ్యక్ష. మరి అట్లాంటి బడ్జెట్ లాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి హాజరు కాకుండా, వాళ్ళు ఇక్కడికి రాకుండా బయట కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఒక రకంగా అనిపిస్తుంది అధ్యక్ష, ఈ డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలు సభలోకి రాలేరేమో అని అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతున్నాయి అధ్యక్ష. ఇక్కడికి వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఆ లోపాలన్నింటినీ ఎత్తి చూపిస్తే వాటికి సిగ్గుతో చచ్చిపోవాలో తలెక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే వారు శాసనసభ నుంచి మొహం చాటేస్తున్నారా అని అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసాన్ని కొనసాగించారు అధ్యక్ష ఆర్థిక రంగంలో. మరి అడ్మినిస్ట్రేటివ్కి వెళ్తే వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు అధ్యక్ష. రాజకీయాల్లోకి వెళ్తే నీతిని విలువల్ని వదిలేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీదనే కార్యక్రమాన్ని దృష్టిని కేంద్రీకరించారు అధ్యక్ష. పాత సామెత చెప్తారు అధ్యక్ష, బక్కోడి భువన్ లాక్కుని బలిసిపోవాలంటే కుదురుతుందా అని. కుదరదు అధ్యక్ష. ప్రకృతి కానీ భగవంతుడు కానీ దాన్ని అది ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఆ బక్కోడి భువన్ లాక్కున్నందుకే వాళ్ళ 11 స్థానాలకి పరిమితం అయిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళల్లో మార్పు వస్తుందా అని అంటే బయట కూర్చుని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలామంది ఆ పేపర్ చదవడం, ఆ టీవీ ఛానళ్ళు చూడడం ఆపేసి ఉంటారు అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రిగా ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళని చూడాల్సినటువంటి పరిస్థితుల్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వెలుగొండ ప్రాజెక్టు గురించి సబ్జెక్టులకు వెళ్లే ముందు అధ్యక్ష నిధులు కేటాయించలేదంటారు అధ్యక్ష. ఎన్నికలకు ముందు ఏం చేశారు అధ్యక్ష, పోయి దాన్ని జాతికి అంకితం చేస్తున్నాం, రేపటి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పుకుని తిరిగారు అధ్యక్ష. మరి పూర్తయిన ప్రాజెక్టుకి ఏ రకంగా కేటాయింపులు చేయాలి అధ్యక్ష? వాళ్ళ ద్వంద్వ వైఖరి ఏంటి అనేటువంటిది వాళ్ళ ప్రజలు కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. ఆ రోజు ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఇంకా